తెలంగాణ ఉద్యమకారులకు ప్రజలకు ఈ మధ్య కాలంలో మునుగోడు నియోజకవర్గం గురించి విస్తృతంగా దానికి రాబోయే ఉప ఎన్నిక గురించి చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్రం నిజంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళ వరదల మధ్యన గోదావరి వరదల మధ్యన మూసి ముంచెత్తడంతో ప్రజల జీవితాలు అతలాకుతలం అవుతున్నా సరే ఉప ఎన్నిక రావాలి, ఉప ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు తీసుకురావాలని చెప్పి అమిత్ షా గారు ఊరులుడుతున్నారు. సరే, ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ ఎత్తుగడలో భాగంగా ఎన్నో ప్రయోగాలు చేస్తారు, దాన్ని మనం కాదనలేం. కానీ చాలా కాలంగా తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చి ఆర్థికంగా పరిపుష్టిని చేకూర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద నిజంగా మాట్లాడుకోవాలంటే ఎవరం కూడా అంగీకరించినటువంటి పద్ధతిలో ఒకట రాజగోపాల్ రెడ్డి గారి యొక్క వాక్యాలు మనం చూస్తా ఉన్నాం. సరే, వారి వాక్యాల్లో పిసిసి అధ్యక్షుడు జైలు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడడంలో ఒకట వాళ్ళకున్న ఓపికను మనం అభినందించవలసిందే. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులు లేరు, నిజమైన ఉద్యమకారులు లేరు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడేందరూ అది తెలంగాణ ఇంటి పార్టీ కన్సర్న్ కాబట్టి నేను ఇవాళ మాట్లాడవలసి వచ్చింది. చాలా మంది ఇవాళ ఇంటి పార్టీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి యాక్టివిటీ మీద కామెంట్స్ మొదలు పెడతారు. కాంగ్రెస్ గురించి మీకేం బాధ అని చెప్పేసి కొంతమందికి రాజకీయాలు సరిగ్గా తెలియక ఏదో మాట్లాడుతూ ఉంటారు. గత ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కానీ మహాకూటమిలో భాగంగా తెలంగాణ ఇంటి పార్టీ అందరి గెలుపు కోసం కృషి చేసింది. రాజగోపాల్ రెడ్డి గారు పోయిన ఎన్నికలు నిలబడితే గెలవాలని చెప్పేసి మా ప్రయత్నం మేము చేసినాం. వారి యొక్క అభ్యర్థి ఇక్కడ కాంగ్రెస్ నుంచి చిరుమతులు ఇండియా పోటీ చేస్తే నిజానికి తెలంగాణ ఇంటి పార్టీకి ఒప్పందంలో భాగంగా ఎన్నికల సీట్ల సర్దుబాటులో భాగంగా ఇక్కడ అవకాశం వచ్చినా సరే ఇదే రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ప్రయత్నం చేసి ఆపడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రోడ్డుకి రస్తా రోకో చేసి కాడిపోయి మరి వీళ్ళిద్దరు కలిసి వారి ఉద్యమకారులకు అవకాశం లేదంటారు. నేను అంటాను, తెలంగాణ ఉద్యమకారులకు నిజంగా మీరు పెద్దపీట వేదలుచుకుంటే ఆచరణలో చూపెట్టవలసి ఉంది. కానీ అట్లా జరిగిందా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు చారిత్రక అవసరం నేను పార్టీ మారడం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మునుగోడు యొక్క గోడు వేరు, ఇవాళ రాజగోపాల్ రెడ్డి గోడు వేరు. ఎందుకు ఈ మాట స్పష్టంగా అంటున్నట్టే, మునుగోడు అనేకమైనటువంటి కష్టాల మధ్య తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే తెప్పరిల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. నిజంగానే ఇవాళ ఎంతో కాలం నుంచి మనందరం ఎదురుస్తున్నటువంటి ఫ్లోరోసిస్ బాధని ఇవాళ పరిష్కారం చేయడానికి కొంత ప్రయత్నం జరిగినా సరే ఇప్పటికీ ఇంకా చాలా హర్డిల్స్ ఉన్నాయి. అక్కడికి నీళ్లు తీసుకొచ్చే పేరు మీద జరిగేటువంటి ప్రయత్నంలో వందలాది ఎకరాల భూములు ఇవాళ కోల్పోతున్నటువంటి నిరాశ్రయులతో గురించి మాట్లాడేటువంటి వాళ్ళు లేరు. కూసుకుంట ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధానమైన కారణాల లోపల ఇట్లాంటి నిర్లక్ష్యం కూడా ఒక కారణం. సరే, ఒక అవకాశం రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఇవాళ సక్రమంగా మునుగోడు సమస్యల్ని పరిష్కారం చేయడంలో పనిలో భాగంగా ఉండకుండా ఇవాళ చిత్రమైన అంశం ఏంటంటే ఉప ఎన్నిక కోసం సిద్ధమవడం, తను ఉన్నటువంటి రాజకీయ పార్టీ కామెంట్ చేయడం చేసినా పర్వాలేదు, అది కూడా మా ఇష్యూ కాదు. నిజంగా మాట్లాడుకోవాలి, కేవలం ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీలో లేరు అనేటువంటి కామెంట్ తోటి సరే ఏ పార్టీలో ఉన్నా మీ యొక్క యాటిట్యూడ్ ఏంటో ఒక ప్రశ్న మాత్రం స్పష్టంగా మీకు మీరే ఇవాళ వేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కోమటిరెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి, వెంకటరెడ్డికి ఇద్దరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వ్యక్తిగతంగా వారిని దూషించడం కోసమో దేనికోసమో ఇవాళ మీడియాలో మాట్లాడండి. కానీ ఒక విషయం అయితే స్పష్టం చేయాలి, చంద్రశేఖరరావు గారు ఉద్యమకారులకు ద్రోహం చేసి మాట్లాడేటువంటి వాళ్ళకు నైతిక అర్హత ఉండాలంటే వాళ్ళ రాజకీయ ఆచరణలో ఉద్యమకారులకు విధానం అయ్యాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాళ్ళతో తొక్కుతున్నటువంటి పరిస్థితి. అందుకోసమే చాలా సందర్భాల్లో నేను మాట్లాడినా ఇప్పుడు కూడా నా అభిప్రాయం నిశ్చితమైన అభిప్రాయం, ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఉద్యమకారులు ఉన్నటువంటి ప్రేమ సవతి తల్లి ప్రేమ మాత్రమే. అది టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా యథార్థం. మా గుండెలు రగిలిపోతా ఉంటాయి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ చూసినప్పుడు, వాళ్ళ అహంకారం చూసినప్పుడు. జీవితాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, రాజకీయ భవిష్యత్తు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎడల ఎక్కడ కూడా నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించే యాటిట్యూడ్ తప్ప ఇంకేం లేదు. మునుగోడులో 1960 నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 12 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా ఒక ఎస్సీ బీసీ నుంచి ఒక్కరంటే ఒక అభ్యర్థి ఇప్పటిదాకా గెలవాలే, నిలబడే అవకాశం రాలే ఏ రాజకీయ పార్టీలు ఇవ్వ. ఇప్పటి వరకు అనేక సార్లు మొట్టమొదటిసారి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు చాలా కాలం కాంగ్రెస్ గెలిచారు, ఆ తర్వాత ఉద్యమ నారాయణరావు గారు గెలిచారు, ఆ తర్వాత కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గెలిచారు, మధ్యలో ఉద్యమ నారాయణరావు గారి కొడుకు కూడా ఒకసారి గెలిచారు. అంటే ఏ ఎన్నికలు వచ్చినా, ఏ పొత్తులు వచ్చినా సరే, మహాకూటమి కూడా ఇంకొకటి ఏ కూటమైనా సరే అల్టిమేట్ గా ఆధిపత్య కులాలే అవకాశం తీసుకొని గెలవడం అనేది ఆనవాయితీగా తెలంగాణలో జరిగింది, నల్లగొండలో మరీ ముఖ్యంగా జరిగింది. ఇవాళ నా ప్రశ్న, మీరు రాజకీయ అవకాశం కల్పించినటువంటి రాజగోపాల్ రెడ్డి మీ మీదనే ఏదంటే మాట్లాడుతున్నాడు, మీరు బుజ్జగింపులు ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు. కానీ ఒక్క ప్రశ్న అయితే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అడగదలుచుకున్నా, ఇప్పుడైనా ఒక నికార్సైన ఉద్యమకారుడికి, ప్రజల తరఫున పనిచేసేవాడికి, ఒక బీసీకి ఇచ్చేటువంటి అవకాశం మీరు తీసుకోగలిగేది ఉంటే శక్తులన్నీ బట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరినీ అక్కడ మొబిలైజ్ చేసి, ఎస్సీలను మొబిలైజ్ చేసి గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు చెయ్యరు,
సాంప్రదాయకంగా మళ్ళీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కూతురునో ఇంకో పటేల్లో తీసుకొని వస్తున్నట్టు ఎవరు భయ్యా? ఈ మాత్రానికి టీఆర్ఎస్కు మీకు బీజేపీకి మధ్యలో ఏం తేడా? అందుకోసం ఈ ప్రశ్న ఇవాళ ఏంటంటే బీసీ నిలబెట్టాలి. ఇవాళ మాట్లాడుతున్నారు స్టార్ కంపెనీలు వెంకరెడ్డి గారిని తీసుకొస్తున్నారు. వెంకరెడ్డి గారిని అభ్యర్థిగా వారు పార్లమెంటరీ వారి సేవలను అందిస్తున్నారు. వారు పోటీ చేయకపోయినా ఒక బీసీ అభ్యర్థిని వారే చొరవ తీసుకొని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసి గెలిపించే ప్రయత్నం చేస్తే అన్ని విధాలు మంచిగా ఉంటుంది. ఇదివరకు చేసినటువంటి ఏ పనులు ఏమైనా సరే రాజకీయాల్లో కూడా మొత్తం ఇష్యూలో ఉన్నటువంటి దాన్ని పరిష్కారం చేయాలి కాబట్టి మంచిగా అడ్రస్ చేయాలి కాబట్టి మిమ్మల్ని నేను ఆ విషయం టచ్ చేయదలుచుకున్నాను. కానీ మీ బాధ్యత ఇవ్వాల మునుగోడుకు వచ్చి బీసీని యొక్క ఉద్యమకారుని గెలిపించుకోవడం కోసం మీరు నిలబడాలి. వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు మీ ప్రయత్నం మీరు చేయండి. భారతీయ జనతా పార్టీ కోసం మీ వ్యాపారమైనటువంటి ఏదైనా కారణాలు కావచ్చు, లేదా మీకుండే అసంతృప్తి కావచ్చు, రేవంత్ రెడ్డి లాంటి మిగతా చిన్న చూపు కావచ్చు, ఏమైనా కారణం కావచ్చు. నా యాక్టివిటీ కూడా కాదు. కానీ ఇక మిగిలిందల్లా ఇంకొక అంశం ఉన్నది. టీఆర్ఎస్ మొదట్లో చాలా కాలం టీఆర్ఎస్ పెట్టుకుని నాతో నేను పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నప్పుడు పనిచేసినటువంటి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారికి ఒక రాజకీయ అవకాశాన్ని మునుగోడు ప్రజలు ఇచ్చింది. సరే వారు ఎందుకు నిలబెట్టుకోలేదు, ఏ విధమైన యాటిట్యూడ్ ఉంది, అది కూడా నా యాక్టివిటీ కాదు. కానీ వాళ్ళు అనుకోని అవకాశాన్ని వారు ఉప ఎన్నిక కోసమే వస్తే చంద్రశేఖరరావు గారికి, కేటీఆర్ గారికి నా విజ్ఞప్తి, నిజంగానే గత ఎన్నికల్లో అంతకుముందుకు ఎన్నికల్లో 50 సీట్లు బీసీలకు కేటాయించినటువంటి పార్టీ ఒక్క సీట్లు కూడా గెలిపించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. మీరు బీసీలకు ఇచ్చిన సీట్లలో సార్ నిజంగా మాట్లాడుకోవాలంటే పెద్ద తేడా ఏం లేదు. ఆధిపత్య వర్గాలు పెద్దపీట వేయడంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యన పెద్ద విశేషం ఏం తేడా ఏం లేదు. సార్ కొత్తగా ఆ తేడా ఉన్నందుకు మిమ్మల్ని అభినందిస్తూనే ఈ ఎన్నికల్లో అనేకమైన తప్పిదాలు సరిదిద్దడానికి ఈ ఎన్నికల్లో ఒక ఉద్యమకారుని ఒక బీసీ నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా అభినందిస్తాం. ఇవాళ మిగతా ఎవరు కూడా ఈ ప్రయత్నం చేయకపోతే ఆయన చెప్పిన రాజగోపాల్ రెడ్డికి పార్టీ మారడం చారిత్రక అవసరం పెట్టినాం. తెలంగాణ ఉద్యమకారులుగా ఏ రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఒక చారిత్రక అవసరంగా నిజంగానే బీసీని నిలబెట్టేటువంటి ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తే గెలిపించుకునేటువంటి బాధ్యతను భుజాన వేసుకునేటువంటి ఆ చారిత్రక అవసరాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం కోసం ఇవాళ స్పష్టం చేయదలుచుకున్నాం. లేదు మీరందరూ కూడా 3 పార్టీలు ఆధిపత్య వర్గాల నుంచే కనుక అభ్యర్థులు పెడితే 100% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలని ప్రజల్ని కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఒక్క దగ్గరికి చెరవ మునుగోడని చెప్పి మార్పు చేసి ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో ఒక నిఖార్సైన ఉద్యమకారుని, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడిని, బీసీ అట్టడి వర్గాలకు వచ్చినటువంటి ఒక నాయకుడిని, విద్యార్థికుడిని తప్పకుండా తీసుకొని వస్తాం. గెలిపించడానికి ప్రజల్ని కన్వీన్ చేస్తాం. బహుశా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది బంగారు తెలంగాణ కాబట్టి ఇప్పుడు పైసల చుట్టే రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి రాజగోపాల్ రెడ్డి లక్షల రూపాయలు రోజు పంచుతారని చెప్పేసి ఉరుకులాడుతున్నటువంటి ప్రజలకు రేపు ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కూడా మళ్ళీ మంచి 2 వైపు నుంచి పైసలు తీసుకోవాలని చెప్పి ఒక సైట్ ట్రాక్ట్ అవుతున్నటువంటి రాజకీయాల నుంచి ఇవాళ మళ్ళీ మొట్టమొదటి తెలంగాణ ఉద్యమ సమయంలో సెంటిమెంట్కి ఏ అవకాశం వచ్చిందో అట్లాంటి అవకాశంతో ఇవాళ ప్రజల దగ్గరికి ఉద్యమ రాజకీయాలు, సామాజిక వర్గాల ఆధిపత్య అంశాన్ని కూడా స్పష్టంగా ప్రజల దగ్గర తీసుకొని పోతాం. బహుశా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక కొత్త చర్చకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ తోటి అనేక ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు సోదరులారా మనం మాట్లాడేప్పుడు మనవాదం గురించి, మనం మాట్లాడేప్పుడు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి తెంపరితనం గురించి మాట్లాడుతాం. కానీ రాజకీయ కార్యాచరణకు వచ్చేసరికి ఇక్కడ ఉండిపోతాం. ఇవాళ మీ బాధ్యత పెరిగింది. మునుగోడు చుట్టే మనం ఆలోచన చేద్దాం. మునుగోడులో ఒక బీసీని గెలిపించుకునే ప్రయత్నం ఏదైతుందో అదొక చారిత్రక ప్రయత్నంగా మొదలు పెడతామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తొందరలో హైదరాబాద్ ఒక రౌండ్ టేబుల్, నల్గొండలో ఒక రౌండ్ టేబుల్, అవసరమైతే మొత్తం మునుగోడులో అన్ని నియోజకవర్గ అన్ని మండలాలు ఉన్నటువంటి మిత్రులతో మాట్లాడదాం. ఈరోజు కూడా కొంతమంది మిత్రులు మరి కూడా నాపల్లి మండలాల నుంచి వచ్చినారు. వారితో నేను మాట్లాడడం జరిగింది. 100% ఇవాళ నిలబెట్టాల్సిన అవసరం ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయానికి గౌరవం ఇస్తూ ఆ పనిలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై సామాజిక. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.